ఎవరిని అవమానించాలని కాదు, కించపరచాలని కాదు, కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మన ఆలయాలు ప్రశాంతమైన నిలయాలు. ఆ దేవుని నిలయం, ఆలయం, దేవాలయం ఎంత ప్రశాంతంగా ఉన్న ఆలయాలు కదండి. అందుకే తిరుమల వెంకన్న కొండలపైన, సింహాద్రి అప్పన్న కొండపైన, కనకదుర్గమ్మ కొండపైన, మన ఎండల మల్లికార్జున స్వామి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇలా 100% కూడా మన ఆలయాలు ప్రశాంతమైన నిలయాలుగానే ఉంటాయి. అదే చర్చిలు చూడండి. చర్చ్ అనగానే కూర్చొని చర్చించుకోవటం. ఎందుకు ఈరోజు దశమ భాగం ఇంకా ఇవ్వలేదు, అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఇంకా ఎందుకు నువ్వు పూర్తిగా మార్చలేకపోతున్నావు, మీ పక్కింటి వాళ్ళు కూడా ఎందుకు మార్చి తీసుకురావట్లేదు అని కూర్చొని చర్చించుకునేది కాబట్టి చర్చిలేనే అవి. కనుక ఈరోజు చూడండి, గూగుల్లో కూడా చూడండి, చర్చ్ ఫర్ సేల్ అనగానే అమెరికా కొన్ని దేశాల్లో చాలా వరకు అమ్ముడుపోతున్నాయి. అది మన భారతదేశంలో ఉన్న ఈ పాస్టర్లు గమనించే రాబోయే రోజుల్లో మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయేమో అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, మెయిన్ రోడ్లో కరెక్ట్గా అక్కడ సెంటర్లో తీసుకుంటాడు స్థలం, అక్కడో చర్చ్ కడతాడు. ఈ రోడ్లో ఒక స్థలం తీసుకుంటాడు, ఎక్కడో చర్చ్ కడతాడు. మెయిన్ జంక్షను, మెయిన్ ఊరు మధ్యలో ఒకటి ఇళ్ళని తీసుకుంటాడు, ఇళ్ళని కడతాడు, దాన్ని ప్రార్థనా మందిరంగా మారుస్తాడు. ప్రార్థనా మందిరం అని చెప్పి ఒక 4 పాటలు పాడి ఇంకా అక్కడి నుంచి చెప్పుకున్న మాటలు ఈ చర్చిలే కదా. మన చర్చిలకి, దేవాలయాలకి ఎంత వ్యత్యాసం ఉంది కదా.